హలో అందరికీ వెల్కమ్ టు లక్ష్మీ శ్రీక్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్రైడే కదా, మంచిగా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇంకా బయట కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేశాను. అలాగే గడప కూడా పూజించాను పసుపు కుంకాలతో. ఇంక ఇంట్లో పూజలు కంప్లీట్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా అయితే ఫ్రూట్స్ పెట్టాను. దానిమ్మ ఉంటే ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకొని హారతి అయితే ఇచ్చేసాను. అలాగే ఈశాన్య మూలంలో మనం పెట్టే కలసం కూడా క్లీన్ చేసుకున్నాను. సో నేను క్లీన్ చేసుకొని అందులో ఏమేమి వేసుకుంటానో మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. కలసం క్లీన్ చేసుకున్న తర్వాత శుద్ధిగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత అందులో పసుపు, కుంకుమ, కొంచెం గంధం, అక్షింతలు, పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ అయితే యాడ్ చేస్తాను. జవ్వాది పౌడర్ చిన్న బాక్స్లో దొరుకుతుంది, పూజ స్టోర్లో అడిగితే ఇస్తారు. సో ఈ జవ్వాది పౌడర్ నేను దేవుడి ఫొటోస్ క్లీన్ చేసినప్పుడు కూడా గంధంలో కొంచెం కలుపుకొని చిటికడంటే చిటికడే చాలు, చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. గంధంలో కలుపుకొని దేవుడి ఫొటోస్కి అయితే బొట్లు పెడతాను. అలాగే ఇందులో కూడా వాటర్లో చిటికడంటే చిటికడ వేస్తే చాలు, మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. అంత మంచిది ఈ జవ్వాది పౌడర్ వేసుకోవడం వల్ల. మంచి పాజిటివ్ వైబ్, ప్రశాంతంగా మంచి ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. మనం ఈశాన్య మూలంలో పెడతాం కాబట్టి డోర్ తీసినప్పుడు అలా వచ్చి రానట్టు పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ ఫ్రాగ్రెన్స్ అయితే వస్తుంది. ఇంకా ఈశాన్య మూలంలో పసుపు, కుంకుమ, ముగ్గు వేసేసి పెట్టేశాను అనమాట కలసం.